హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో ఓప్పో నుంచి ఓప్పో F31 Pro అలాగే F31 Pro Plus రెండు ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వీటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఈ వీడియోలో మనం ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు ఫోన్స్ అన్ని దాదాపుగా సిమిలర్ గానే ఉంటాయి. ఒక డిస్ప్లే అలాగే ప్రాసెసర్ ఈ రెండింటిలోనే చేంజ్ ఉంటుంది తప్ప అన్ని సేమ్ ఉంటాయి. ఇప్పుడు F31 Pro సంబంధించిన డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రో ప్లస్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది ఫ్లాట్ AMOLED డిస్ప్లే. అలాగే దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ 10-bit ప్యానల్స్ తోనే వస్తున్నాయి. ఫ్రంట్ డ్రాగన్ టైల్ స్టార్ డి ప్లస్ గ్లాస్ ప్రొడక్షన్ తో వస్తుంది. అలాగే బ్యాక్ రెండు ఫోన్స్ ఫైబర్ గ్లాస్ ప్రొడక్షన్ తోనే వస్తున్నాయి. ఈ గ్లాస్ ప్రొడక్షన్ మాత్రం రెండు ఫోన్లలో ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు F31 Pro ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే F31 Pro Plus ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.63 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లలో 5219 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అలాగే స్మూత్ నాటింగ్స్ కోసం ఇందులో ఈ రెండు ఫోన్లలో ట్రినిటీ ఇంజన్ తో పాటుగా ఇంకొకటి ల్యూమినస్ రెండరింగ్ ఇంజన్ అనే ఈ రెండింటిని అయితే ఇస్తున్నారు. కొద్దిగా ఫోన్ అయితే 5 years వరకు స్మూత్ గా రన్ అవుతుంది అన్నట్లు చెప్తున్నారు. గేమ్స్ కూడా మనం ఆడుకోవచ్చు అన్నట్లు చెప్తున్నారు. అలాగే LPDDR4X RAM UFS 3.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లతో వస్తున్నాయి. ఇక్కడ ఈ LPDDR4X RAM అనేది మనం యాక్సెప్ట్ చేయదగ్గ విషయమే కాదు. దాంతో పాటుగా ఈ రెండు ఫోన్లలో కెమెరా సెటప్ అయితే సేమ్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తున్నాయి. కానీ ఏ సెన్సార్ అన్నది వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఈ F31 Pro లోనేమో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఈ Pro Plus కు వచ్చేసరికి ఏమో 4K ఆప్షన్ రేర్ సైడ్ మాత్రమే ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ ఇవ్వలేదు. మరి అలా ఎందుకు చేశారు? ఈ బడ్జెట్ లో మనం 4K 60 FPS ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీళ్ళు ఒక దాంట్లో 4K 30 FPS ఇచ్చారు, ఇంకో దాంట్లో అసలు ఫ్రంట్ కెమెరాకు 4K సపోర్టే ఇవ్వలేదు. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు ఫోన్స్ 7000 mAh బ్యాటరీతోనే వస్తున్నాయి. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి రెండు ఫోన్లలో. Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తున్నాయి. కానీ ఈ ప్రో ప్లస్ వేరియంట్ మాత్రం బ్లూటూత్ 5.2 వర్షన్ తోనే వస్తుంది. ఆప్టికల్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ NFC గురించి అయితే ఎక్కడా వీళ్ళేం మెన్షన్ చేయలేదు. ఇందులో MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది. IP66, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తున్నాయి. ఇప్పుడు మరి మనం ఈ ఫోన్లని ఈ రెండు ఫోన్స్ ని కొనుక్కోవచ్చా అంటే నేనైతే ఈ రెండు ఫోన్లని స్కిప్ చేయమనే చెప్తాను. ఎందుకంటే ఇవి వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ సెగ్మెంట్ పట్టి చూస్తే మనకి ఇది ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ అని మనకు చక్కగా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఈ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఈ 7300 ప్రాసెసర్ అయినా, ఈ 7 Gen 3 ప్రాసెసర్ అయినా, ఈ మెయిన్ కెమెరా ఒక్కటి తప్పించి సెన్సార్ కూడా ఏమి అన్నది వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. 2 MP డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు. అదెందుకో మరి. ఈ బ్యాటరీ దగ్గర ఒక్కదాని దగ్గర ఓకే అయినా కూడా మనం ఇది ఈ మూడు ఒక ఫోన్ కొనాలంటే 4 పిల్లర్స్ అయినా ఈ డిస్ప్లే, ప్రాసెసర్, ఈ కెమెరాస్ అలాగే బ్యాటరీ ఈ 3 పిల్లర్స్ నిసబెట్టి మనం ఒక్క పిల్లర్ కోసం కొంటామా చెప్పండి? అందుకే నేనైతే మిమ్మల్ని ఈ ఫోన్స్ ని స్కిప్ చేయమని చెప్తాను. అసలు ఇవి ప్రైస్ తగ్గినా కూడా కొనడానికి రికమెండ్ చేయను. ఇవి అంత మంచిగా ఏం లేవు. వీటికంటే తక్కువ బడ్జెట్ లోనే చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. వీటిని అయితే స్కిప్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. Thank you so much for watching and bye bye now.